నమస్తే నా అందరికీ. నిన్న కామారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న హరీష్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మొద్దని, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్కు గెలిపించాలని ఆయన కోరడం జరిగింది. ఇక బీజేపీ అంకుల్ మంచిగా చెప్పిండు బీబీ పాటిల్ సంగతి. కన్న తల్లికి ద్రోహం చేసినట్టు ఈయన ముక్కు తెలియదు, ముఖం తెలియదు, ఏదో ఆయన మాటలు చూసి మంచోడని 2 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చి మనందరం కష్టపడి గెలిపిస్తే రాత్రికి రాత్రే జంపు కొట్టిండు. ఇంత మోసం చేస్తారా? ఇటువంటి వాళ్లకు మనం ఓటుతో గుణపాఠం చెప్పాలి. అయినా బీజేపీ ఏం చేసిందే? బీజేపీ వాళ్ళు ఏం చెప్పినప్పుడు, మేము అధికారంలోకి వస్తే విదేశాల్లో నల్లధనం తెస్తాం, ఒక్కొక్కరి అకౌంట్లో 16 లక్షలు వేస్తామన్నారు. పడ్డాయి ఎవరికన్నా? ఇదే బీజేపీ వాళ్ళు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఆడిచ్చినో చూపి ఇచ్చిందా? అంటే అన్నీ కూడా జూటా మాటలు. ఇలా కామారెడ్డిలో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టి ఇలా అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకుండా మోసం చేసిన ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం. ఎందుకు కామారెడ్డిలో ఓట్లేయాలి నీకు? మెడికల్ కాలేజీ ఇవ్వనందుక? మేము కొత్తగా కామారెడ్డి జిల్లా చేసుకున్నాం, మాకు నవోదయ విద్యాలయం ఇవ్వమంటే మొండి చేయి చూపించినందుక? నల్ల చట్టాలు తెచ్చి ఈ దేశంలో రైతుల ఉసురు పోసుకున్నందుకు బీజేపీ పార్టీకి ఓటేయాలనా? పెట్రోల్ డీజిల్ ధరలను ఆకాశానంత ఎత్తుకు పెంచి ఇక ఎల్లుండైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందంటే 2 రూపాయలు తగ్గిస్తాడు. పెంచేదేమో మూరెడంతా, దించేదేమో బెత్తమంతా. అందువల్ల బీజేపీకి ఓటేస్తే భవిష్యత్తు ఉండదు. ఈ బీవీ పాటిల్ ఒక్కనాడు గరమిప్పింది లేదు, ఓ కార్యకర్తలు కష్ట సుఖాల్లో ఆదుకున్నది లేదు, ఓ ఊరికి వచ్చింది లేదు. అటువంటి వాళ్ళను మనం ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం. రాముడు అందరివాడు. పొద్దున్నేస్తే నేను దేవునికి మొక్తాం, మీరందరూ కూడా మొక్కే బయలుదేరుతాం. మన కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కట్టలేదా? మనం కూడా అనుకుంటే కామారెడ్డికి బస్సులు పెట్టి రోజు దొరకపోదు. మరి ఇంటికి ఒక లక్ష్మీనరసింహస్వామి లడ్డు పంపుతుంటే మనం కూడా వాళ్ళ అక్షింతలు పంపినట్టు. కానీ దేవుణ్ణి రాజకీయం చేయొద్దు. లక్ష్మీనరసింహస్వామి బీఆర్ఎస్ వాళ్ళకు దేవుడే, కాంగ్రెస్ వాళ్ళకు దేవుడే, బీజేపీ వాళ్ళకు దేవుడే, నమ్మిన వారందరికీ ఇంటి దైవం. అటువంటి దేవుణ్ణి రాజకీయాలకు మనం వాడుకోలే. కానీ వాళ్ళు అక్షింతల పేరు మీద, ఇంకో దాని పేరు మీద రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేస్తుంది. అసలు కేసీఆర్ కంటే యజ్ఞ హోమాలు చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఇంకెవరన్నా ఉన్నారా? మన సీనన్న మరో తిరుపతి దేవాలయం కట్టిండు, బాన్సువాడలో కట్టలేదా? ఎంత అద్భుతమైన దేవాలయం వచ్చింది అక్కడ, వెంకటేశ్వర స్వామి ఆలయం. అట్లా ఎన్నో గుళ్ళు కట్టినాం, గోపురాలు కట్టినాం. కానీ దేవుడు భక్తి, దేవుడిని అందరం గౌరవిస్తాం, దేవుణ్ణి మొక్కుతాం, దేవుణ్ణి ఆరాధిస్తాం. కానీ రాజకీయాలకు వాడుకోవడం కరెక్ట్ కాదు. మరి అందుకే ఇవాళ మనం బీజేపీ అనేది ఈ రాష్ట్రం కోసం, పేదల కోసం, రైతుల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం వాళ్ళు చేసింది అయితే నిజంగా ఏమీ లేదు.